పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా వెళ్ళిన ఉద్దానం అనే విలేజ్, కిడ్నీ ప్రాబ్లమ్స్‌కి ఉద్దానం అనే ఈ విలేజ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మచస్. గౌతమ్ అనే మన ఫాలోవర్ మే 16, 2019లో వాళ్ళ ఊర్లో అక్క వాళ్ళ పెళ్లి జరుగుతూ ఉండగా, నైట్ పూట అతని యొక్క క్రష్ అతనికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే, అతను ఏదో లోకంలో ఉంటూ నడుచుకుంటా శ్మశానం దగ్గరికెళ్ళిపోయి పడిపోయిన కొబ్బరి చెట్టు మీద కూర్చున్నాడనమాట. ఆ పడిపోయిన కొబ్బరి చెట్టు మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనోడు సిగ్గుపడుతూ ఉండగా, ఆ అమ్మాయి సడన్‌గా ఫోన్‌లోంచి "అరే! ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఎక్కడున్నావు? ఎవరు ఆ అమ్మాయి?" అని అడిగితే, "ఇక్కడెవరున్నారు? ఇక్కడెవరు లేరు" అని చెప్పేసి మనోడు అన్నాడనమాట. మనోడు కొంచెం మత్తులో ఉండటం వల్ల పట్టించుకోకుండా, ఆ అమ్మాయి రెండోసారి చెప్పిన తర్వాత కూడా ఏం పట్టించుకోలేదు. కానీ ఆ మూడోసారి చెప్పిన తర్వాత ఇతని మెడ దగ్గర ఏవో చేతులు వచ్చినట్టు మనోడు కనిపించి, ఇటు ఇటు చూసుకునేసరికి ఏం తెలియలేదు. ఏం లేదు. బట్ నాలుగోసారి కూడా ఆ అమ్మాయి చెప్పేసరికి, నువ్వు ఆగు, నువ్వు నీ గోల ఏందని చెప్పి వెనకాల తిరగంగానే, గౌతమ్ బ్రోకి 1 మీటర్ డిస్టెన్స్‌లో ఇంత ఎత్తున, అంటే 6.5 అడుగుల ఫీట్, 6.5 ఫీట్‌తో ఏదో ఆకారం సన్నగా మనోడిని చూస్తూ ఉంది. షాక్ అయిపోయి చూస్తుంది. అలాగనే ప్యాంటు తడిసిపోతూ అలాగే ఆ దెయ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దెయ్యం ఇలా 6.5 ఫీట్ ఉన్న ఆకారం ఇలా మనోడు లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఫుల్ వీడియో యూట్యూబ్‌లో ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్.